టీడీపీ నాయకులు తూనుగుంట్ల సాయిబాబా పుట్టినరోజు వేడుకలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా 65వ పుట్టినరోజు వేడుకలను బట్టిప్రోలులో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాయిబాబా అభిమానులు, ఆర్యవైశ్య నాయకులు అనేక మంది ఆయన కార్యాలయానికి విచ్చేసి శాలువాలతో, పూలమాలలతో, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డొక్కు శ్రీనివాసరావులు, ఎడ్ల జయశీలరావు, వడ్లమూడి శివనాగేశ్వరరావు, ఆదిన బసవ పున్నయ్య, కౌతరపు శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిల్చోండి, ఫోటో చేద్దాం. ఎవరికి షుగర్ లేదు. ఓకేనా? ఓకే. Thank you, sir. Thank you. Right. Thank you very much. Right, sir. Right, sir. అవసరం గ్లామర్ లేదు, గ్లామర్ తగ్గింది. రాజా నుంచోండి కదా, ఫోటో పూర్తిగా చేసి రైతులకి మంచి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. తద్వారా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా రెవెన్యూ చూస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు, ఎందుకంటే నేను చూస్తా ఉన్నాం కదా, మేము అక్కడ కూర్చుంటే 100లో 80% రెవెన్యూ సమస్యలే వస్తా ఉన్నాయి. దాంట్లో చాలా మటుకు అన్సాల్వబుల్ అవచ్చు. కానీ వాళ్ళకి గత 5 సంవత్సరాలు కూడా వాళ్ళకి తప్పుదో పట్టించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అవన్నీ కూడా సక్రమంగా చేసే దిశగా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. 22A గురించి కూడా మేము ఒక జియో ఇచ్చాం. దాని మీద ఉన్నటువంటి అన్ని కూడా కలెక్టర్లకు మేము తెలియజేయడం జరిగింది. క్రమక్రమంగా అన్ని సమస్యలు దగ్గర పడతా ఉన్నాయి. ఫ్రీ హోల్డ్ మీద కూడా పాలసీ డెసిషన్ తీసుకోబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో పేదలందరికీ కూడా మంచి జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే, మానవీయ కోణంలో ఏదైనా పేద ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ప్రభుత్వం కొంచెం నష్టపోయినా పర్లేదు, తప్పకుండా పేద ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తారు. కాబట్టి భూమి విషయాల్లో కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా పేదలకు మంచి జరిగే దిశగా చేస్తారు. ఎక్కడెక్కడైతే పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా సమిష్టిగా దీనిపై అధ్యయనం చేసి తప్పకుండా భూ సమస్యలన్నీ కూడా పరిష్కరించేసిగా తప్పకుండా ముందుకు వెళ్తారని ఆలోచిస్తారు.